ఈరోజు రెసిపీ పానీపూరి. ముందుగా ఇందులోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కళాయి పెట్టుకోండి. ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. పావు స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటా, తగినన్ని పచ్చి బఠానీ వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు బంగాళదుంపని ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత చేత్తో మ్యాష్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా గెడ్డతో కలుపుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ అంత చాట్ మసాలా, ఒక పావు స్పూన్ గరం మసాలా, తగినంత కొత్తిమీర వేసేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పూరీలోకి పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తగినంత కొత్తిమీర తీసుకోవాలండి. కొత్తిమీరని నీట్గా కడుక్కొని ఈ విధంగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఎంత తీసుకున్నామో అలాగే పుదీనా కూడా అంతే తీసుకోవాలండి. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని 1 ఇంచ్ అంత అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు తినే పులుపుని బట్టి చూసుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలండి. చింతపండు రసానికి బదులుగా నిమ్మకాయన పిండుకుని యాడ్ చేసుకోవచ్చు. తగినన్ని వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. ఇందులోకి పావు స్పూన్ చాట్ మసాలా, పావు స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకుని ఈ పానీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పూరీలు చేయట్లేదండి, రెడీమేడ్గా ఈ విధంగా ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి తెచ్చుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా తీసుకుని మధ్యలో హోల్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంట్లో ఏదైనా మిక్చర్ ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పానీని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే